సార్ 2024 ఎలక్షన్స్ ఎందుకంటే 2019 ఎలక్షన్స్‌లో అనంతపూరు, దాంతో పాటు బాలకృష్ణ, దాంతో పాటు పయ్యావుల కేశవ్ గారు 2 స్థానాలు తప్ప మిగతాయి మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. బట్ 24 ఎలక్షన్స్‌లో గెలవలేని పరిస్థితి. దీనికి నిజంగా కారణం ఏంటి అంటే ప్రకాష్ రెడ్డి గారు ఏం చెప్తారు? ఏవండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 ఆలోచనలండి. ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ ఓడిపోవడానికి ఒకటి చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యాన్ని మోసం చేశారా? లేదా ప్రజల్ని మోసం చేశారా? ప్రజాస్వామ్యాన్ని మోసం చేయడం అంటే ఈవీఎంల ద్వారా ఎలక్షన్ హైజాక్ చేశారా? హ్యాకింగ్‌ల ద్వారా రిజల్ట్‌ని హైజాక్ చేశారా? లేదా ప్రజలకు అలవిగాని హామీలు ఇచ్చి మోసం చేశారా? ఈ రెండిట్లో ఒకటి. మనం ఈవీఎంలను పక్కన పెడితే నిజంగానే ప్రజలు ఓట్లేశారు. అయినా మేమంతా ఓడిపోయామనేటువంటి పరిస్థితి అనుకుంటే మేము చర్చించుకునేది ఒకటి ప్రధానంగా లిక్కర్‌కి సంబంధించి ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళలో కొంత వ్యతిరేకత ఉండడము. రెండోది ఎంప్లాయీస్‌లో వ్యతిరేకత ఉండడము. ఎంప్లాయీస్‌లో విపరీతమైన వ్యతిరేకత ఉండడం, ఈ ప్రభుత్వాన్ని దించాలనేటువంటి స్థాయికి అంటే 70-30 ఓటింగ్ జరిగింది. అది పోస్టల్ బ్యాలెట్‌ను చూస్తే 70-30 ఓటింగ్ జరిగింది. సో, ఎంప్లాయీస్‌లో అలా ఉండడము. రెండోది ఇంకొకటి వచ్చేసి స్థానికంగా ఆహ్, పనులు చేసుకునేవాళ్ళు. లేబర్ కాంట్రాక్టర్స్ కానీ, కూలీలు కానీ, ట్రాక్టర్లు పెట్టుకొని మట్టి తోలుకునే వాళ్ళు కానీ, ఇసుక తోలుకునే వాళ్ళు కానీ, ఈ రకంగా మైనింగ్ మీద ఆధారపడే వాళ్ళు కానీ. ఓకే. సో, వీళ్ళందరూ కూడా దాదాపుగా గత ప్రభుత్వంలో ఏవైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 14, 19లో శాసనసభ్యులకు ఆదాయ వనరులుగా మారినాయో ఇవన్నీ కూడా. జగన్మోహన్ రెడ్డి వస్తే ఇవన్నీ కూడా చిన్న చిన్న బతుకులకు మంచి జరుగుతుందనేటువంటి ఆశతో ఓట్లేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సెంట్రలైజ్ చేసి ప్రభుత్వ వనరుల నుంచి ఆదాయము ప్రభుత్వానికి రావాలా, అక్కడ నుంచి మళ్ళీ ప్రజలకు చేరాలా పథకాల ద్వారా అనేటువంటి ఒక విధానం తీసుకుని రావడం వల్ల సెంట్రలైజ్డ్ రాయల్టీ కలెక్షన్ సిస్టమ్ రావడము. సో, దానివల్ల కూడా చాలామంది ఇసుక దోలుకోలేని పరిస్థితి, మట్టి దోలుకోలేని పరిస్థితి, ఇటువంటిది కొంత నష్టం జరిగింది. సో, ఇటువంటి వేరియస్ రీజన్స్ వల్ల కొంత ఓటింగ్ మేము పోగొట్టుకున్నాం. ఓకే, మేము 80% గ్రామీణ ప్రాంతాల్లో, 60% అర్బన్ ప్రాంతాల్లో పథకాలు ఇచ్చినప్పటికీ కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా గత ప్రభుత్వాలు అన్నిటికంటే మెరుగ్గా కూడా దాదాపు 6-7 లక్షల మందికి ఉపాధి ఉద్యోగాలు కల్పించినప్పటికీ కూడా ఏదైతే విశాఖపట్నంలో సమ్మిట్ జరిగిందో ఆ రోజు 13 లక్షల కోట్ల రూపాయలతో ఒక 7 లక్షల మందికి ఉపాధి కల్పించేటువంటి ఒప్పందాలు చేసుకున్నా కూడా అది చివరి సంవత్సరం కావడం వల్ల దాని ప్రయోజనం ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయాము. రెండోది ఇప్పుడు 7 లక్షల మంది మేము ఏదైతే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసామన్నామో దాంట్లో మేజర్గా సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా వచ్చినటువంటి ఎంప్లాయ్మెంట్. బట్ అయితే ఇది రిక్వైర్మెంట్ దాదాపు 20 లక్షల మంది నిరుద్యోగులు ఉండడం వాళ్ళందరినీ మీట్ కాలేకపోయాం. సో, వాళ్ళందరి రిక్వైర్మెంట్స్ మీట్ కాలేకపోయాం. సో, ఎప్పుడు కూడా నిరుద్యోగ యువత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతుంది. ఎప్పుడు కూడా ఎడ్యుకేటెడ్ ప్రభుత్వానికి యాంటీ ఇన్కంబెంట్స్లో ప్రధాన పాత్ర పోషిస్తారు. ఎందుకంటే ఎడ్యుకేటెడ్ విల్ ట్రై టు జడ్జ్. ప్రతి ప్రభుత్వాన్ని కూడా జడ్జిమెంట్ ఇస్తారు. దాంట్లో ప్రభుత్వం నుంచి జగన్ గారి నుంచి అన్నీ మంచి జరిగిన స్థానిక శాసనసభ్యులు కానీ, స్థానికంగా ఉన్నటువంటి లోకల్ బాడీ లీడర్స్ కానీ ఎక్కడైనా కానీ జరిగిన కొంత పోలీస్ ఫెయిల్యూర్స్ కానీ ఇంకోటి కానీ ఎక్కడైనా జరిగినా కూడా దాని రిపర్కేషన్ టోటల్గా పార్టీ మీద, ప్రభుత్వం మీద పడుతుంది. దీన్ని యాంటీ ఇన్కంబెంట్స్ అంటారు. సో, ఈ యాంటీ ఇన్కంబెంట్స్ను ఫస్ట్ ముందు ఫ్లోట్ చేసేది ఎడ్యుకేటెడ్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు ఉంటారు, మీడియా ద్వారా ఇన్ఫ్లుయెన్స్ కాబడేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాయిస్ వినిపించుకుంటూ రావడం అనేది మాకు నష్టం జరుగుతూ వచ్చింది, గ్రాడ్యువల్గా జరుగుతూ వచ్చింది. పెద్ద ఎత్తున మీడియా ఛానల్స్, పత్రికలు అన్ని తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు గారికి మద్దతు తెలపడం. సో, ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ మీడియా వ్యవస్థలో ఉండడం. సో, వాళ్ళు ఈ రాష్ట్ర ప్రజల యొక్క మైండ్స్ని బయట నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి దాంట్లో సక్సీడ్ అయ్యారు. ఓకే. మా ప్రభుత్వ వాణిని వినిపించగలిగింది సాక్షి ఒకటే. అవును.
మాకున్నటువంటి ప్రధానమైన నాయకులు ఎవరైనా ఛానల్స్ పెట్టో ఇంకోటో పెట్టి వింగ్స్ని ఎక్స్పాండ్ చేసి నింటే మేము కూడా మీరు కూడా ప్రతి ఒక్కటి ప్రజల్లోకి వెళ్ళేదంటారు. వెళ్ళేది కదా, మేము మాట్లాడేది దానికి కూడా వెళ్ళేది కదా. ఇప్పుడు జనరల్గా వ్యూయర్షిప్ కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడేటువంటి యొక్క ఛానల్స్ వ్యూయర్షిప్ కూడా పడిపోతుంది. సో అందుకే మీడియా ఎప్పుడు కూడా న్యూట్రల్గా మాట్లాడాలి. ఓకే. న్యూట్రల్గా మాట్లాడాలి. ప్రభుత్వం మంచి చేస్తూ ఉంది, ఇది మీరు డైలీ చేస్తూ ఉన్నారు, పథకాలు ఇస్తూ ఉన్నారు, నెల ఇస్తూ ఉన్నారు, దీంతో గొప్ప ఏంటి అనే స్థాయిలో ప్రజలు వచ్చారు. ఓకే. కొత్తగా ఇచ్చారా? మీరు డే 1 నుంచి ఇచ్చారు, 5 సంవత్సరాలు 60 నెలల పాటు ఇచ్చారు. ఇది కాకుండా ఇంకేం చేశారు అంటే దేర్ ఈస్ నో ఎండ్ ఫర్ సాటిస్ఫాక్షన్. ఓకే. పథకాలు పొందిన వాళ్లకు కూడా అడిగిన వాళ్లకు అడగని వాళ్ళకు కూడా ఇచ్చాం. వాళ్ళలో 2 పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ వాడు ఓటరు పథకం తీసుకున్నాడు, దాంట్లో 70% 80% మంది ఓట్లు వేశారు. టీడీపీకి సంబంధించిన వాళ్ళు పథకాలు తీసుకున్న వాళ్ళు 70% 80% మంది వాళ్ళ పార్టీకి ఓట్లు వేశారు. మిగిలిన 20% మంది టీడీపీకి సంబంధించిన వాళ్ళు, 20% మంది వైసీపీకి సంబంధించిన వాళ్ళు, పథకాలు తీసుకున్న వాళ్ళు కూడా స్వింగ్ ఎటువైపు ఉంటే అటువైపు వెళ్ళిపోయారు. అంటే ఎటువైపు గెలుస్తూ ఉందంటే వాళ్ళు కూడా అటువైపు వెళ్తూ ఉంటారు న్యాచురల్గా. అలా జరిగింది అనేది ఒక రకమైన విశ్లేషణ. వెరీ ప్రైమ్ థింగ్. ఈరోజు దేశమంతా మాట్లాడుతూ ఉండేది, రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉండేది, దేశంలోని ప్రధాన ప్రతిపక్షాలన్నీ కూడా మాట్లాడుతూ ఉండేది. 300 మంది పార్లమెంటు సభ్యులు ఎలక్షన్ కమిషన్కి ఆఫ్ ఇండియా వద్దకు మార్చ్ చేస్తూ మాట్లాడింది ఓట్ చోరీ జరిగిందని. ఓకే. ఎస్. సో దాన్ని మేము కూడా ఇక్కడ డిఫర్ అవ్వట్లేదు. జగన్ గారు కూడా ఫస్ట్ నుంచి కూడా అది మాట్లాడుతూ ఉన్నారు.